పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్లో స్లీపర్ బస్సులను క్లోజ్ చేసే విధంగా కూడా అవి నడవకుండా ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిపైన ఒక కసరత్తు కూడా చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకునేందుకు మనతో పాటు కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమార్ మేడం ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇవాళ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం వారు? ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా మనకి ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా మనం అందరం చూసాము. ఒక మేజర్ యాక్సిడెంట్ అనేది గత అక్టోబర్ నెలలో జరిగింది. అందులో 19 మంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రధాన కారణాలను గమనించినట్టయితే మేజర్గా డ్రైవర్ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పటికీ ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని బస్సులో ఉన్నటువంటి లోపాలు కూడా ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రతను పెంచడానికి కారణమవుతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదాన్నే మనం తీసుకున్నట్టయితే మేజర్గా ఒక రోడ్డు పైన పడి ఉన్నటువంటి ఒక 2 వీలర్ని బస్సు హిట్ చేసి దాన్ని డ్రాగ్ చేయడం వల్ల ఆ ఫ్రిక్షన్కి మంటలు ఏర్పడి తద్వారా ఆ మంటలు పూర్తి బస్ని కాల్చివేయడం వల్ల అనేక మంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అలాగే మనకి మార్కాపూర్లో జరిగిన యాక్సిడెంట్లో కూడా మేజర్గా డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని తెలిసినప్పటికీ బస్సు బాడీలో కూడా లోపాలు ఉన్నట్టుగా రవాణా శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. వీటిని నివారించడానికి ఈ బస్సులన్నీ కూడా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సెస్ వివిధ రాష్ట్రాల్లో ఇవి రిజిస్టర్ అయ్యి దేశవ్యాప్తంగా ఇవి తిరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని గత నెల 26 నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి దాదాపు ఒక 12 రోజుల పాటు కంటిన్యూగా 3 షిఫ్ట్లు 24/7 రౌండ్ ద క్లాక్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో సుమారుగా మనము 1200 బస్సెస్ని చెక్ చేసి 2034 చెక్ రిపోర్ట్లను మనం రాయడం జరిగింది. అలాగే 40 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది. మేడం చెప్పండి, ఈరోజు మనం కర్నూలు బస్సు ప్రమాదంలో దాదాపుగా 19 మంది చనిపోయారు. ఆ సీటర్ బస్సును స్లీపర్గా మార్చారు అని చెప్పేసి నీకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలా మేడం, ఎలా మార్చారు ఆ బస్సును? అట్లా ఈ బస్సు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో సీటర్ బస్గా రిజిస్టర్ అయిందండి. తర్వాత ఎన్ఓసి మీద డయ్యూ డామన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి రాయగఢ్ ఒడిశా జిల్లాలోని రాయగఢ్ రిజిస్ట్రింగ్ అథారిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది స్లీపర్ బస్సుగా మారినట్టు మనకి బస్సుని తనిఖీ చేయడం అలాగే రికార్డులను పరిశీలించగా మనకి తెలిసింది. ఇవన్నీ కూడా మనము ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా మనం మెన్షన్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. మేడం, ఆ ప్రైవేట్ బస్సుల్లో ముఖ్యంగా ఒక మనిషి బయటికి వెళ్ళలేనంత చిన్న స్థలంలో వీటిని డిజైన్ చేస్తున్నారు. వాస్తవంగా ప్రమాణాలు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? అంటే సైజ్ అంటే ఒక మనిషి వెళ్ళి వచ్చే విధంగా కూడా ఉండదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బస్సు లోపల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి బస్సు కూడా అండి అది బస్సు యొక్క రిజిస్టరింగ్ డేట్ని బట్టి ఏఐఎస్ స్టాండర్డ్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ నిర్దిష్టంగా వాటిని రూపొందించడం జరిగింది. వాటికి అనుగుణంగానే ప్రతి బస్సు కూడా రూపొందించాల్సి ఉంటుంది. ఒకవేళ డిజైనింగ్లో లోపాలు ఉంటే కొన్ని చోట్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్కి ఎదురుగా సీట్లను అమర్చడము, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ ఏఐఎస్ స్టాండర్డ్స్కి అనుగుణంగా లేకపోవడం కూడా కొన్నిసార్లు ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బయటికి రావడానికి ఆలస్యం జరగడానికి కూడా కారణాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిపైన కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటూ ఇలాంటి బస్సెస్ని కూడా మనము రాష్ట్ర వ్యాప్తంగా 7 బస్సుల్ని మనం సీజ్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో 7 బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైర్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే మన చుట్టుపక్కల బస్సు చుట్టూ కూడా ఈ ప్రైవసీ పేరుతో కూడా కర్టన్స్ ఏర్పాటు చేయడము, ఆ సీట్లకు అంటే ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి మేడం? ఎలాంటి మెటీరియల్ వాడాలి? సీట్స్ కావచ్చు, కవర్స్ కావచ్చు, ఎలాంటి మెటీరియల్ వాడాల్సి ఉంది? ప్రతి బస్సులో కూడా నిర్దిష్టంగా మనకి ఏఐఎస్ 052లో కావచ్చు, అలాగే ఏఐఎస్ స్టాండర్డ్స్ 135లో కావచ్చు, 119లో కావచ్చు, బస్సులో ఎటువంటి ఫ్లేమబుల్ మెటీరియల్ వాడే సీట్ కవర్ నుంచి వాడేటువంటి ప్రతి మెటీరియల్ కూడా నాన్ ఫ్లేమబుల్ అయ్యి ఉండాలి. దానికి సంబంధించిన నిర్దిష్ట ప్రమాణాలన్నీ కూడా ఈ ఏఐఎస్ స్టాండర్డ్స్లో ఆ బస్ బాడీ బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి నిర్దేశించడం జరిగింది. అలాగే అవి స్ట్రిక్ట్గా సిఐఆర్టీ కావచ్చు, అలాగే ఏఆర్ఐ అప్రూవల్ ఉన్నటువంటి ఆ బాడీ బిల్డింగ్ కంపెనీస్ మాత్రమే వీటిని తయారు చేయాలి.
అలాంటివి కాకుండా మనం కంఫర్ట్ కోసము, ఈ ప్రైవసీ కోసము వాడేటువంటి ఈ కర్టెన్స్ ఇవి కూడా కొన్నిసార్లు ప్రమాదాల తీవ్రతను పెంచే విధంగా ఉంటున్నాయి. మేడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఫ్లేమ్ జరిగినప్పుడు ఇంజన్ నుంచి మంటలు రావచ్చు, లేకపోతే ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. అంటే వీటిని కంట్రోల్ చేయడానికి రానున్న కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చు? బస్సు బాడీ బిల్డింగ్ పరంగా ప్రతి బస్సుకి కూడాను ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్‌తో పాటు ఫైర్ డిటెక్షన్, అలారం అండ్ సపరేషన్ సిస్టమ్ కూడా ఇంజన్‌తో పాటు ప్యాసింజర్ కంపార్ట్మెంట్స్‌కి కూడా మ్యాండేటరీ చేయాలి. పాత బస్సులతో పాటు అన్ని బస్సులకి మ్యాండేటరీ చేయాలని మేము ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది. వీటితో పాటు ప్రయాణికులు కూడా ఏదైనా ప్రమాదం సంభవించిన వెంటనే వాళ్ళు ప్రశాంతంగా ముందు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పొగ పీల్చడం వల్ల చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా ఏదైనా ఒక తడిగుడ్డ మీరు తీసుకొని కింద భాగంలో బస్సు నిలబడకుండా కింద భాగం ద్వారా మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్కి చేరుకొని అక్కడి నుంచి మీరు మీ ముందు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ వాల్యుబుల్స్ కోసము వాటి కోసము మీరు వెతుక్కోకుండా ముందు మీ ప్రాణాల రక్షణ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ వైపు కింది వైపుగా ముక్కుకు ఒక తడిగుడ్డ అడ్డం పెట్టుకొని కింది వైపు నుంచి మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా హడావిడి లేకుండా మీరు ఒకరినొకరు సహకరించుకున్నట్టు అయితే అందరూ సేఫ్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మేడం, ముఖ్యంగా ఈ బస్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చరు, అంటే ముఖ్యంగా మనకు అన్ని రాష్ట్రాల నుంచి కొన్ని బస్సులు ఒకరాగా ఉంటున్నాయి. మనకు ఏపీలో కొంత సెట్గా మెయింటైన్ అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బస్సుల్లో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని మనకు తరచుగా బయటపెట్టే మీరు ఇటీవల మీరు ఒక బస్సును కూడా ఇక్కడ సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎలా మేడం, అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల్లో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు మేడం వాళ్ళు? కొన్ని బస్సెస్లో రకరకాలటువంటి లోపాలని కూడా మనం గుర్తించడం జరిగింది. ఏదైనా ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ టైంలో కానీ ఆల్టరేషన్ కానీ అదర్ స్టేట్ నుంచి ఎన్ఓసి మీద స్టేట్కి వచ్చినప్పుడు తరోగా ఆ ఏఎస్ స్టాండర్డ్స్ని ఆ బస్సుల ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా, పాటించినప్పుడు మాత్రమే ఆ వెహికల్స్ని రిజిస్టర్ చేసి ఏదైనా లోపాలు ఉంటే గుర్తించి వాటిని రెక్టిఫై చేసినట్టయితే తర్వాత ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాటి యొక్క తీవ్రత ఎక్కువగా ఉండకుండా వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఎస్ మేడం, కర్నూలుతో నుంచి చూసుకుంటే మనము ఇక్కడ 19 మంది ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రకాశం జిల్లా కావచ్చు, చాలా ప్రాంతాలు జరుగుతుంది. దాదాపుగా మనకు గడిచిన 6 నెలల్లోనే ఒక 146 మందికి పైకి కూడా ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది మేడం? ప్రధానంగా బస్సు బాడీకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్లీపర్ బస్సుల్ని రద్దు చేయాలనే యోచనలో ఉంది. ఎందుకంటే ఈ డబల్ టైర్ ఉండడం వల్ల బస్సు బ్యాలెన్స్, ఆ హైట్ నుంచి దూకడం కూడా చాలామందికి కష్టంగా ఉండడము, ఆ క్లోజ్డ్ బాడీ క్యాబిన్స్ ఉంటుంది కాబట్టి దాని నుంచి వాళ్ళు ఆ చిన్న గ్యాంగ్వే ద్వారా బయటపడడం కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్లీపర్ బస్సుని రద్దు చేయాలనే ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించడం జరిగింది. అలాగే ఈ బస్సు బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏఐఎస్ స్టాండర్డ్స్ని ప్రతి వెహికల్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. అలాగే రవాణా శాఖ అధికారులు కూడా తరచూ ఈ తనిఖీలు నిర్వహించినట్టయితే ఈ ప్రమాదాలు తగ్గడానికి అవకాశం. మేడం, ముఖ్యంగా ఒక రిజిస్ట్రేషన్తో ఒక బస్ స్టార్ట్ చేసి ఏకంగా అదే రిజిస్ట్రేషన్తో వాటితోటి 3 బస్సులు తిప్పడం కూడా మనం చూసాము ఈ నేపథ్యంలో. దాని విషయం సంబంధించి అడిగినప్పుడు యాజమాన్యాలు కరెక్ట్గా సమాధానం కూడా చెప్పడం లేదంటే ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకొని అన్అఫిషియల్గా ఈ 2 వెహికల్స్ తిప్పడం వల్ల కూడా ఎట్లా పర్మిషన్ దాని ఇస్తున్నారు వాటికి, అవి ఎలా తిరగలుగుతున్నాయి బయట మేడం? ఒక వెహికల్కి ఒక రిజిస్ట్రేషనే ఉంటుందండి. 2-3 రిజిస్ట్రేషన్స్ తిప్పుతున్నారంటే నిబంధనలు ఉల్లంఘించి ఫేక్ రిజిస్ట్రేషన్ ప్లేట్స్తో ఈ బస్సు యాజమాన్యాలు వాటిని ఉల్లంఘించి ఇస్తున్నారు. ట్యాక్స్ని ఎగ్గొట్టడం కోసం కొంతమంది ఇలాంటి మార్గాల్ని ఎంచుకుంటూ ఉంటారు. వీటిని నివారించాలంటే కంపల్సరీగా ఏదైనా అనుమానం ఉంటే తప్పనిసరిగా చాసిస్ని వెరిఫికేషన్ చేసినట్టయితే ఆ బస్సు రిజిస్ట్రేషనా కాదా అనేది మనం నిర్ధారించవచ్చు. మేడం, చివరిగా కర్నూలులో డీటీసీగా మీరు ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు మన కర్నూలులో మేజర్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఫ్రీక్వెంట్గా ఈ డ్రైవ్స్ ఎప్పటి నుంచి మొదలు పెడతారు మేడం? ఇప్పటికేమైనా డ్రైవ్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? డ్రైవ్స్ అనేవి మనము కంటిన్యూగా చేయడం జరుగుతూ ఉందండి. అలాగే లాస్ట్ టైం మనము కర్నూలు బస్ యాక్సిడెంట్ జరిగిన టైం నుంచి కూడా మనం చేస్తున్నాము. ఇంతకు ముందు కూడా చేసాము. అలాగే మనం
మరి పీరియాడికల్గా మార్కాపురం యాక్సిడెంట్ జరిగిన ఆ టైంలో కూడా మనం కంటిన్యూగా 15 days స్టేట్ వైడ్ అలాంగ్ విత్ రవాణా శాఖ, పోలీసు మరియు ఫైర్ డిపార్ట్మెంట్లతో కూడా కలిసి సంయుక్తంగా ఈ తనిఖీల్ని నిర్వహించడం జరిగింది. భవిష్యత్తు కాలంలో వీటిని కంటిన్యూస్గా ఒక పీరియాడికల్గా తనిఖీలు చేసేటువంటి ప్లాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నేపథ్యంలో చాలామంది అమాయకులు కూడా ఆ బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే గత 3 నెలల క్రితం జరిగినటువంటి కర్నూలు ఫైర్ బస్సు జరిగిన నేపథ్యంలో కూడా దాదాపుగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రైవేట్ బస్సులోని ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ స్లీపర్ బస్సులపైన కూడా ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వాటిని స్లీపర్ బస్సులను క్లోజ్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చేట్టుగా తెలుస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం దీనిపైన మీటింగ్ అయిన తర్వాత కూడా కేంద్రంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా కర్నూలు జిల్లా విషయానికి వస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ DTC మేడం ఆధ్వర్యంలో కూడా ప్రతి చోట కూడా డ్రైవ్స్ చేయడము, వారికి అవేర్నెస్ తీసుకురావడం కార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతున్నాయి కాబట్టి వాటికి ఫిట్నెస్ ఉందా లేదా అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో డ్రైవ్స్ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేస్తుందని మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సూర్యతో మల్లికార్జున్, UTV, కర్నూలు జిల్లా.